నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ కొబ్బరి పల్లీల చట్నీ. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ కొబ్బరి చట్నీ మనకు ఇడ్లీ, దోశ ఇంక్లూడింగ్ పూరీలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ పై ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు పల్లీలు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించితేనే మనకు పల్లీలు లోపల వరకు వేగుతాయి. అందరికీ తెలిసి ఉండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళకి తెలియాలని చెప్తున్నా. ఒక 3-4 నిమిషాలకి మనకు పల్లీలన్నీ బాగా వేగిపోయి ఉంటాయి. ఇలా ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకొని పొట్టునంతా ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెంగా ఆయిల్ని వేసుకొని అందులోకి 4-5 పచ్చిమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. పచ్చిమిరపకాయలు కారంకి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేపుకొని పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 కప్పు కొబ్బరి పైన తొక్కను తీసేసుకొని వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఇలా బ్లాక్ పార్ట్ అంతా తీసుకొని వేసుకోవడం వల్ల మనకి చట్నీకి మంచి టేస్ట్తో పాటు చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి వేయించిన పచ్చిమిరపకాయలు 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని మూత పెట్టి ఫస్ట్ కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకొని మూత పెట్టి మంచి స్మూత్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా ఉంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు చట్నీ కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం లూజ్ కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చట్నీని అంతా కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగాక 2 ఎండుమిరపకాయలు తుంపి వేసుకోవాలి. ఈ తాలింపుని కొంచెం కలుపుతూ లో ఫ్లేమ్లో వేపుకోవాలి, ఎండుమిరపకాయలు లైట్గా వేగేంత వరకు. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు మినపప్పును వేసుకొని వీటిని కూడా లైట్గా వేపుకోవాలి. అలాగే ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 2 రెబ్బల కరివేపాకు వరకు వేసుకొని కరివేపాకు చిట్లనివ్వాలి. అంతేనండి, తాలింపు వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ తాలింపునంతా కూడా చట్నీలోకి వేసుకోవాలి. చాలా సూపర్గా ఉండే పల్లీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా. చాలా టేస్టీగా ఉంటుంది, టిఫిన్స్ అన్నిట్లోకి సూపర్ కాంబినేషన్గా సెట్ అయిపోతుంది. ఈ మెజర్మెంట్స్తోని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.